Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లోని టాప్ డౌన్ అప్రోచ్. మీరు కానీ ప్రీవియస్ వీడియో అయినటువంటి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సంబంధించినటువంటి వీడియోని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూడగలరని ఆశిస్తున్నాము. కమింగ్ టు ది టాపిక్ ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ మాడ్యూల్స్ అయితే యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యి అవైలబిలిటీలో ఉంటాయో ఆ యొక్క మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తాము. ఈ ఒక టాప్ డౌన్ అప్రోచ్లో పేరుకు తగ్గట్టుగా ఫస్ట్ మెయిన్ మాడ్యూల్ని యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క నెక్స్ట్ సబ్ మాడ్యూల్స్ యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తాము. ఒకవేళ సబ్ మాడ్యూల్స్ అవైలబిలిటీలో లేనప్పుడు దానికి బదులుగా స్టబ్ యూని యూజ్ చేస్తాము. ఈ స్టబ్ అనేది ఒక టెంపరీ ప్రోగ్రామ్. తాత్కాలికంగా ఏ సబ్ మాడ్యూల్ అయితే మనకి అవైలబిలిటీలో లేదో ఆ యొక్క సబ్ మాడ్యూల్ బదులుగా స్టబ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇది కంట్రోల్ని మెయిన్ మాడ్యూల్ నుంచి సబ్ మాడ్యూల్కి వచ్చినప్పుడు ఆ యొక్క సబ్ మాడ్యూల్ నుంచి మెయిన్ మాడ్యూల్కి రిటర్న్ చేస్తుంది. ఈ యొక్క టాప్ డౌన్ అప్రోచ్లో డెవలపర్స్ మెయిన్ మాడ్యూల్ని డెవలప్ చేసి ఆ తర్వాత యూనిట్ టెస్టింగ్ కంప్లీట్, ఆ తర్వాత నెక్స్ట్ సబ్ మాడ్యూల్స్ని డెవలప్ చేసి యూనిట్ టెస్టింగ్ అని కంప్లీట్ చేస్తారు. ఈ విధమైనటువంటి సందర్భాల్లో టాప్ డౌన్ అప్రోచ్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, స్లైడ్లో చూపించిన విధంగా మెయిన్ మాడ్యూల్ కన్సిడర్ చేసి తర్వాత 2-3 మాడ్యూల్స్ సబ్ మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తాము. వాటికి సబ్ మాడ్యూల్స్ అయినటువంటి కొన్ని మాడ్యూల్స్ అవైలబిలిటీలో లేని కారణంగా స్టబ్ 1, స్టబ్ 2, స్టబ్ 3, స్టబ్ 4ని యూజ్ చేసి వాటికి ఇంటిగ్రేషన్ చేస్తాము. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా స్క్రీన్ కనెక్టివిటీ, డేటా ఫ్లో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని వ్యాలిడేషన్ అనేది చేస్తాము. ఈ విధంగా కంట్రోల్ ఫ్లో మెయిన్ మాడ్యూల్ నుంచి సెకండ్ మాడ్యూల్కి ఆ సబ్ మాడ్యూల్కి వచ్చినప్పుడు తాత్కాలికంగా యూజ్ చేసే స్టబ్ పైనటువంటి మాడ్యూల్కి కంట్రోల్ రిటర్న్ చేస్తుంది. ఈ విధంగా ఏ సబ్ మాడ్యూల్స్ అయితే మనకి అవైలబిలిటీ లేవో వాటి స్థానంలో స్టబ్స్ యూజ్ చేసి Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.